సినిమా స్టార్స్ తమ కుటుంబ సభ్యుల తరువాత అత్యంత సన్నిహితంగా మసలేటువంటి వ్యక్తులు వాళ్ళ పర్సనల్ మేకప్ మెన్. టచ్ అప్ బాయ్గా చేరిన రాజు మేకప్ మ్యాన్ ఎప్పుడయ్యాడు? 2002, 2001 నేను అప్పటికే మీ యోగక్షేమాల విషయంలో ఎలా కేర్ తీసుకుంటారు ఆయన? మరి మీడియాలో వేస్తారండి గమ్మని నాకు మేకప్ స్టూడియో స్టార్ట్ చేసుకోవటం అనేటువంటిది వచ్చినప్పుడు తను ఎలా రెస్పాండ్ అయ్యారు? ఏమైనా సరే ఒకటే అంటాడు ఆయన. పర్సనల్ మేకప్ మెన్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారా? ఆల్ ద స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఉంది, శ్రీకాంత్ గారిది ఒక శ్రీకాంత్తో వ్యక్తిగతంగా ఉన్నటువంటి ర్యాపో ఏంటి? ఒక టైంలో మట్టుకి చాలా ఇబ్బంది పడ్డారు. కొంచెం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చేసి అద్భుతమైనటువంటి గెటప్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? నా రాజమౌళి గారి దగ్గర టీం ఉందండి. చాలా హ్యాండ్సమ్ గా తయారు, మంచి కళ్ళు, ఆంధ్ర రితిక్ రోషన్ అంటున్నారు. అలాగ అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ మేము. అయితే అంటే మెడ్సి ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. సినిమా స్టార్స్ తమ కుటుంబ సభ్యుల తరువాత అత్యంత సన్నిహితంగా మసలేటువంటి వ్యక్తులు వాళ్ళ పర్సనల్ మేకప్ మెన్. పర్సనల్ మేకప్ మెన్లు కుటుంబ సభ్యులతో పాటు పొద్దున మేకప్తో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ప్యాకప్ దాకా వాళ్ళతోనే ఉంటూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కూడాను చాలా చొరవ చూపిస్తూ కుటుంబ సభ్యులుగా కలిసిపోతూ ఉంటారు. ఆ విధంగా ప్రముఖ హీరో శ్రీకాంత్ పర్సనల్ మేకప్ మెన్ రాజు 30 సంవత్సరాలుగా శ్రీకాంత్తో సన్నిహితంగా వెళ్తూ శ్రీకాంత్తోనే తన జర్నీ, శ్రీకాంత్ కెరీర్తో పాటు ఒక మేకప్ మెన్గా తన సీనియారిటీ పెరిగింది. తన సిన్సియారిటీ తోటి శ్రీకాంత్ కుటుంబ సభ్యుడిగా మెలుతున్నటువంటి రాజు ఒక స్టూడియో ప్రారంభించారు. హస్తా గ్లో అనేటువంటి ఒక మేకప్ స్టూడియోని ప్రారంభించి ఈ రోజున వ్యక్తిగతంగా తను ఎదుగుతూ ఒకవైపు సినిమాలకు చేస్తూనే మరొకవైపు ఈ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ హస్తాగ్లోకి సంబంధించిన వివరాలతో పాటు శ్రీకాంత్తో ఉన్నటువంటి అనుబంధం, అలాగే రాజుకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ మేకప్లో ఉన్నటువంటి అనుభవాల గురించి మనం మాట్లాడదాం. రాజు వెల్కమ్ సార్. నమస్తే సార్. 30 ఏళ్ళని చూస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారి కెరీర్ బిగినింగ్ నుంచి కూడాను యూఆర్ విత్ శ్రీకాంత్. అలాగే ఒక శ్రీకాంత్ గారికి పర్సనల్ మేకప్ మెన్ అయినా కూడాను మిగతా అందరితోటి చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఇండస్ట్రీలో మేకప్ రాజు అని కానీ శ్రీకాంత్ రాజు అంటారు అందరూ. అవునండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ అలాగన్నప్పుడు. ఎందుకంటే కెరీర్లోనూ కొంతమంది ఏదో చేద్దామని వచ్చారు, నేను అనుకోకుండా వచ్చి ఇక్కడ శ్రీకాంత్ గారు మంచితనం వల్ల ఆయన దగ్గరే ఉంటూ మేకప్ నేర్చుకుంటూ తర్వాత నేను 30 years 94 జాయినింగ్, మామూలు 30 ఏళ్ళు ఇదిలో చేశానంటే నేను నా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన దానికంటే శ్రీకాంత్ గారి దగ్గర పెరిగింది ఎక్కువ ఇదిలో. ఆయన ఫ్యామిలీ మెంబర్స్గా ఉండడం కానీ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న ఇది కానీ మేడం గారు అవుతాయి, మా బాబు వాళ్ళు అవుతాయి, చాలా హ్యాపీగా ఉంటుంది సార్ మామూలుగా. అసలు ఈ రంగంలోకి రావాలని ఎలా అనిపించింది? అసలు మీ నేటివ్ ప్లేస్ ఏది? ఎలా ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యావు? నాది ఒరిజినల్ వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి అయితే మా సింహాద్రి గారు అని మా బాబాయ్ గారు మేకప్ సీప్ ఆయన. శ్రీకాంత్ గారు భరద్వాజ్ గారు కంపెనీలో చేస్తూ శ్రీకాంత్ గారికి చేశారు. నేను అసిస్టెంట్గా జాయిన్ అవ్వి తర్వాత ఆయన దగ్గరే మేకప్ మెయిన్గా అవ్వి నేను 25 years మేకప్ ఆర్టిస్ట్గా చేశాను ఇప్పుడు వరకు ఆయన దగ్గర మామూలుగా అవుతాయి. తర్వాత 39 films కంపెనీ సీప్గా చేశాను. దాంట్లో పెద్ద పెద్దోళ్ళతో చేసే అవకాశం వచ్చింది సార్ నాకు. మన బాబు గారు కానీ, మన నీలకంఠం గారు, మన కృష్ణవంశీ గారు, మన బోయపాటి సీను గారు, చాలా హ్యాపీగా ఉంది సార్ నేను అవుతేనే. ఇంకా నాలో చిన్న ఇదిలోనూ ఏదైనా చెయ్యాలి, ఇంకా మనకంటూ ఒక ఇది రావాలి, శ్రీకాంత్ గారు సపోర్ట్తో నేను హస్తాగ్లోని మేకప్ స్టూడియో పెట్టాను సార్. ఫస్ట్ శ్రీకాంత్ గారి దగ్గర ఏ సినిమా నుంచి స్టార్ట్ అయ్యావు? ఆల్మోస్ట్ 1/2 టైంలో వచ్చాను సార్ నేను ఇండస్ట్రీకి. వచ్చినప్పుడు గఫ్ఫార్ గారు అని విగ్ మేకర్ ఉండేవారు, ఆయన దగ్గర కొంత విగ్ వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను మా గురువు గారి ద్వారాను. అయితే నాది బేసికల్లీ కొంచెం ఆయన ఊరు నుంచి రాగానే ఆ వర్క్ అయ్యి చూసి నీకు ఇది సెట్ అవ్వదమ్మా అన్నారు. సరే సెట్ అవ్వదు అన్నప్పటికీ అప్పుడున్న పరిస్థితుల్లోనూ ఇంకా రన్నింగ్ కోసమని శ్రీకాంత్ గారి దగ్గర అసిస్టెంట్గా పెట్టారు.
టచ్అప్. టచ్అప్ అసిస్టెంట్గా పెట్టారు. అప్పటి నుంచి ఆయన మంచితనం వల్ల నేను ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను కదా, ఆయన దగ్గరే ఉండిపోయా. నేను నిజంగా చెప్పాలంటే మరి చెప్పొచ్చో లేదో తెలియదు. నేను దుబాయ్ ఫ్లైట్ టికెట్ డబ్బుల కోసం వచ్చాను సార్ హైదరాబాద్. మా ఫ్రెండ్స్ అందరూ దుబాయ్ వెళ్ళిపోతే నేను వెళ్ళడం కోసమని దుబాయ్ ఫ్లైట్ టికెట్ డబ్బుల కోసం వచ్చాను. ఆయన ఫ్లైట్ టికెట్ డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోదాం అని వచ్చాను. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు ఆల్రెడీ, 4 ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నేను ఏజా పంపించేస్తాను, నువ్వు వచ్చేసే ఫ్లైట్ టికెట్ డబ్బులు తీసుకుని అన్నారు. నాకు ఇంట్లో పరిస్థితులు బాగోపోతే నేను ఫ్లైట్ టికెట్ డబ్బుల కోసం వచ్చాను. ఇక్కడ విగ్ షాప్లో పెడితే నాకు అంతగా కూడా నచ్చలేదు. సరే ఏదో డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోదాము ఫస్ట్ అనుకునే దిగినప్పుడు శ్రీకాంత్ గారు ఆ విధానం, ఆ విధానం చూసి ఆయన నన్ను ఇదిలోను ఇంకా కంటిన్యూ చేసి ఇంకా ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన కూడా రాలేదు నాకు. ఆయన మంచితనం వల్ల ఇంకా ఒక టచ్అప్ బాయ్గా చేరిన రాజు మేకప్ మ్యాన్ ఎప్పుడయ్యాడు? 2002లో ఉన్నట్టున్నాను. మ్యాక్సిమం 2002, 2001. నేను అప్పటికే నేను మేకప్ కార్డు తీసేసుకున్నా. నేను మేకప్ కార్డు తీసేసుకున్నాను. అటు ఇటు చిన్న చిన్న వర్కులకి వెళ్తున్నాను ఆయన షూటింగ్ గ్యాప్ల్లో. అప్పుడు అంత కూడా గ్యాప్ వచ్చేది కూడా కాదు. ఆ గ్యాప్ల్లో నేను యాస్టేజు చిన్న మామూలుగాను స్టూడియో అక్కడిక్కడికి నేర్చుకోవడానికి వెళ్ళి ఆ డాన్సర్ చేస్తూనే మేకప్ నేర్చుకోవడం అంటే ఆయన గ్యాప్లో మామూలుగా ఏదో కంపెనీకి. ఇప్పుడు అసలు ఆ రోజుల్లో శ్రీకాంత్కి పెళ్లి తర్వాత గ్యాప్ లేదు. బట్ ఉన్న ఇట్లో కూడా నేను ఇంట్లో ఉండకుండా ఎవరో ఒకరికి మా హెయిర్ డ్రెస్సర్కి పిన్నులు అందించుకోవడానికి వెళ్ళాను సార్. నేను టచ్అప్ అసిస్టెంట్గా ఉంటూ ఎవరైనా ఖాళీగా ఉంటే ఒక పిన్నులు అందించడానికో లేకపోతే ఒక మేకప్ మ్యాన్కి కింద వెళ్తే అలా కొంచెం ఒక 5-6 సినిమాలు అప్పట్లో నేను అసిస్టెంట్లుగా చేశాను. కొంతమంది మేకప్ మ్యాన్లు తీసుకెళ్ళి తర్వాత నాకు ఫిలిం సిటీ పెట్టిన తర్వాత మార్నింగ్ 5 o'clock బస్సు ఉంటుంది అక్కడ మన అమీర్పేట దగ్గర. ఆ బస్ ఎక్కి వెళ్ళిపోయేవాడిని. అక్కడ మేకప్ సింహాద్రి గారు ఒక ఛానల్ చేసేవారు అప్పట్లో. అక్కడికి వెళ్ళి కొంచెం వర్క్ అయి నేర్చుకోవడం జరిగింది సార్. మామూలుగా నాకు వర్క్ నేర్చుకోవడానికి కొంచెం అవకాశం బాగా దొరికింది. శ్రీకాంత్ గారితో ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఆల్మోస్ట్ ఆయన నేను వచ్చినప్పుడు ఒక 18 ఎన్నో చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆయన కెరీర్లో మొత్తం ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ తమిళ, కన్నడ, మలయాళం ఆ లాంగ్వేజెస్తో సహా ఆయనతోనే జర్నీ. శ్రీకాంత్ ఎక్కడుంటే రాజు అంతే ఆల్మోస్ట్ ఇదిలో చేశానండి. మామూలుగా అయితే ఇంకా 100 ఫిలిమ్స్ పైన ఆయన చేసిన వర్కింగ్లో ఆయన చేసింది నేను వచ్చినప్పుడు 18-20 ఫిలిమ్స్ రన్నింగ్ చేశారు సార్. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను 1/2కి చేసేవారు బిగినింగ్ డేస్లో ఆయన చేశారు. నేను మామూలుగా విలన్ చేసినప్పుడు నేను లేను సార్. ఆయన హీరో అయిన తర్వాత వచ్చి టచ్అప్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వి నన్ను వర్క్ అయ్యి చూసి ఆయన నాకు మేకప్ మ్యాన్ చేస్తానడం, నేను కార్డు తీసుకోవడం. ఆ కార్డు తీసుకున్న తర్వాత నేను కూడా గ్యాప్ లేకుండా ఏదో ఒకటి నేర్చుకోవడానికి వెళ్ళడం. సో నాకు అలాగా కొంచెం కుటుంబంతో మమైకమైపోయావు. శ్రీకాంత్ ఊహగార్ల పెళ్లి దగ్గర నుంచి అన్ని విషయాల్లో యువర్ దేర్. అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెళ్తారు. నేను మార్నింగ్ లెగ్గానే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన చూసుకొని ఇదంతా ఇదిలో ఉంటుంది. శ్రీకాంత్ పర్సనల్ మ్యాటర్లు అన్నీ కూడా నీకు తెలిసి ఉంటాయి కదా, ఎలా ఉంటుంది శ్రీకాంత్ లైఫ్ స్టైల్? ఆయనకి షూటింగ్ తప్ప రెండో తెలీదు, ఒకరి కోసం ఒకరు మాట్లాడుకోవడం తెలీదు. ఏమున్నా కానీ ఇదే రాజు, ఇదే అనేస్తారు అంతే, దాచుకోవడం ఉండదు మామూలుగా. దానివల్ల అసలు ఎంత ఓపెన్గా అంటే మనం ఉన్నాము బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలి లేకపోతే వాళ్ళు ఉన్నారు ఇది అనేది ఏముండదు సార్ ఆయనకి. మామూలుగా బస్సులో ఏం మాట్లాడుకుంటారు, క్యారివాన్లో ఏం మాట్లాడుకుంటారు, షూటింగ్లో అది ఇది కొంచెం ఫ్రెండ్లీగా కూర్చున్నప్పుడు ఇంతకుముందు ఆలీ గారు అందరూ సరదాగా షూటింగ్లో ఉండి మీకు తెలుస్తుంది అదంతా సరదా టైం పాస్కి ఉండేవారు. తర్వాత ఇప్పుడు ఎవరో ఇదిలో చాలా హ్యాపీగా ఉంటారు. ఆయన వర్క్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఇదిగా ఉంటారు. అంటే ఒకరి కోసం మాట్లాడుకోవడం మనకి ఎందుకు అనేది ఆయన తత్వం. మన షూటింగ్ మన ఇది. ఇప్పుడు గొడవలు ఎవరితో ఎలాంటి కాంట్రవర్సీస్ ఉండవు నాకు తెలుసు అసలు ఏమి లేవు సార్. మామూలుగానే అసలు గొడవ సైడ్ నుంచి ఆలోచించడం ఆయన. మనం ఎప్పుడుదెప్పుడు అని ఫినిష్ చేసేసామా వచ్చామా షూటింగ్. ఆయనకి నిజం చెప్పాలంటే మరి షూటింగ్ తప్ప రెండో దానికోసం ఎక్కువ ఆలోచించడం ఆయన. మిమ్మల్ని నేను చూసుకోవటం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. స్టాఫ్ని చూసుకునే విధానం కానీ నన్నేను కాదు అందరూ కూడా. మా డ్రైవర్ గారు వచ్చి మోహన్ అండి. మోహన్ కూడా ఆల్మోస్ట్ నాకంటే ఒక 2 years 3 years తక్కువ జాయిన్ అవ్వాడు.
తర్వాత వచ్చి మా కాస్ట్యూమ్స్, తర్వాత మా దగ్గర పనిచేస్తున్న ప్రొడక్షన్ బాయ్ కానీ, దుర్గాని ప్రొడక్షన్ బాయ్ కానీ, మా కాస్ట్యూమ్ సీను కానీ, వీళ్ళు కానీ ఎవరైనా సరే ట్రావెలింగ్ ఆయన కెరియర్లో ఆల్మోస్ట్ మేమే ఉన్నాం సార్ ఆ ట్రావెలింగ్లో. ఒక 25 years నుంచి వాళ్ళు ఉన్నా, నేను ఒక 30 years నుంచి ఉన్నాను ఏదోను. అసలు ఆ జర్నీ అయితే మేము చెప్పుకోవడానికి, మేము ఇంటికి వెళ్తే ఫస్ట్ మా అమ్మ మా నాన్నోళ్ళు సార్ ఎలాగున్నాను అడుగుతారు. మీ యోగక్షేమాల విషయంలో ఎలా కేర్ తీసుకుంటారు ఆయన? ఆల్మోస్ట్ అంటే మీకు మరి మీడియాలో వేస్తారండి గమ్మని, నాకు మ్యారేజ్ చేసింది కూడా ఆయనే, ఓహో ఇల్లు కట్టించింది ఆయనే. ఓహో మామూలుగా నేను ఉండి ఇప్పుడు ఇల్లు కట్టించింది ఆయనే సార్ నాకు. ఓహో నాకు అంటే ఈ మ్యారేజ్ విషయంలో కానీ అన్ని కానీ, నేను కార్డు తీసుకున్నప్పుడు ఈ నెలలో కార్డుకి కానీ, అంటే మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఎంత వస్తాయి సార్ మాకు, అప్పుడు ఆయన సాయం చేస్తేనే కదా ఇదంతా మాకు. మీకు ఎట్లా శాలరీ వైజ్గా ఉంటుందో సినిమా వైజ్గా ఇస్తారా మీకు? ఆయనకున్న మెంటాలిటీకి ఏముండదు సార్. మామూలుగా రాజుని తీసుకోండి అంటారు, మేము అంతే తీసుకుంటాం. అసలు ఓ ప్రొడ్యూసర్ దగ్గర డిస్కషన్ కానీ అవి కానీ ఏమీ రాకుండా ఆయన ఇచ్చేస్తూ ఉంటారు అందులో. అంటే మీ శాలరీస్ శ్రీకాంత్ పే చేస్తారా లేకపోతే సినిమాని బట్టి సార్, ప్రొడ్యూసర్స్? మా సినిమాని బట్టి మాట్లాడుకునే దాన్ని బట్టి మ్యాక్సిమం ఆయన ఇచ్చేస్తారు. ఎప్పుడైనా ఆయన మాట్లాడుకునే దాన్ని బట్టి ఆయన కూడా మాట్లాడరు సార్, మేనేజరే మాట్లాడతారు. ఆయన నాకైనా కావాలంటే ఇమ్మీడియట్గా రాజు నీకైనా కావాలని అడుగుతారు. అవుట్డోర్ వెళ్ళగానే ఫస్ట్ మాకు ఏదైనా ఖర్చులు కావాలన్నా ఏదైనా ఫస్ట్ ఇచ్చేస్తారు. ఒకవేళ ఫారెన్ వెళ్ళినప్పుడు కానీ అవి కానీ రాజు ఇవి పెట్టుకోండి అంటారు అన్నమాట. సో ఊహగారి తర్వాత ఎక్కువగా కడిపేది నీతేనే అనుకో. నేను వచ్చినప్పటికి మ్యారేజ్ కూడా అవ్వాల, మ్యారేజ్ అవ్వలేదు. ఆయన ఈ సినిమాలు అవి చేస్తున్నారు ఐదులోను. నేను వచ్చిన ఒక 3 years 4 years మ్యారేజ్ అవునట్టు. ఏంటి మ్యారేజ్ విశేషాలు చెప్పు. అప్పట్లో చాలా అంత మనకి తెలియదు నిజం చెప్పాలంటే, మామూలుగాను మ్యారేజ్ విషయంలోనూ అంత ఇది కాదు, కానీ అన్నీ చెప్పారు. చాలా అన్యోన్యంగా ఉంటారు. అబ్బా మామూలుగా కాదు అసలు. ఎందుకంటే అదే అంటున్నాను కదా, ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నానని. ఫస్ట్ మాకు రోషన్ బాబు అండి, అంటే బాబు పుట్టిన తర్వాత ఇదిలో అంటే ఇంకా అప్పటికి కూడా నాకు మామూలు మ్యారేజ్ అయ్యి కాలేదు. ఇంకా షూటింగ్ అయిపోయిన తర్వాత తన మనకు పడుకునే టైం వరకు ఉండేవాడు. అంటే అంత ఎక్కువ ఉండేవాడు నాతో రోషన్ బాబు. అసలు నాకు ఫస్ట్ శ్రీకాంత్ గారి ఇంట్లో నిజం చెప్పాలంటే నాకు రోషన్ బాబు ఇష్టం. అంటే అలా నాకు చేతుల్లో పెరిగిన పిల్లడు రకంగాను. సో అందుకని నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో మా పిల్లల కంటే ఎక్కువ నేను రోషన్ బాబు అంటే కొంచెం బాగా ఎక్కువ ఇది నాకు. తర్వాత రోషన్ బాబు పుట్టిన తర్వాత నా పిల్ల అయిన తర్వాత ఇంకా నా పిల్లలు అది కొంచెం అలవాటు అయింది. కానీ ఫస్ట్ వాళ్ళు రోషన్ బాబు ఏదైనా ఆల్మోస్ట్ అంటే చాలా ఇదిగా ఉంటాడు అన్నమాట. అది నా పెళ్లి వీడియోలో అయితే నీ చేతుల మీదుగా పెరిగాడు, నువ్వే ఫస్ట్ మేకప్ వేసావా? అవునండి. అంటే నేను రుద్రం దేవి వచ్చి కంపెనీ చేశారు సార్ వాళ్ళు. రాంబాబు గారు రుద్రమదేవిలో చేశారు కదా. రుద్రం దేవి చేశారండి. తర్వాత నిర్మలా గార్మెంట్ నేను చేశాను. నిర్మలా గార్మెంట్ ఫస్ట్ సినిమా హీరో. మామూలుగా తర్వాత మా పెళ్లి సందడి నేను కొన్ని పుటక్ షూట్ చేసేసాను సార్. శ్రీకాంత్ గారికి షూటింగ్ ఉండడం వల్ల వేరే టీంలో చేశారు. మామూలుగా అతన్ని ఏదోను తను చెప్తాడు, నాన్నగారి దగ్గర ఉండి చూసుకో రాజు అని చెప్తారు. ఒకవేళ గ్యాప్ ఉన్నప్పుడు రోషన్ దగ్గరికి వెళ్తున్నాను. రోషన్ బాబు ఏదైనా ఉండుంటే తను ఇమీడియట్గా ఇచ్చేస్తారు. మొన్న మళ్ళీ ఏదైనా గ్యాప్ వచ్చింది, మొన్న కన్నడ ఆల్ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ మోహన్ లాల్ గారితో చేస్తుంటే దానికి వర్కింగ్కి వెళ్ళాను సార్. సరే, మీ పర్సనల్ విషయాల్లో కూడా ఇల్లు పెళ్లి చేసిన దగ్గర నుంచి కానీ, ఇల్లు ఇంటివాడి అయిన దగ్గర నుంచి, ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి ఇంటివాడి స్టూడియో ఓపెనింగ్ కూడా ఆయన మీద స్టూడియో మేకప్ స్టూడియో స్టార్ట్ చేసుకోవటం అనేటువంటిది వచ్చినప్పుడు తను ఎలా రెస్పాండ్ అయ్యారు? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వను నేను. ఆయన అసలు ఏంటి మామూలు స్టూడియో పెడుతున్నానండి ఇలాగా అన్నాను. చాలా ఆలోచన చేసుకో, ఏమైనా సరే ఒకటే అంటాడు ఆయన, ఆలోచన చేసుకోండి, నా హెల్ప్ కావాలంటే తీసుకోండి, అది ఏమైనా సరే మనీ అవును ఏమైనా సరే. ఈ హస్తా గ్లో అనేటువంటి ఒక మేకప్ స్టూడియో స్టార్ట్ చేయాలనే ఐడియా ఎలా జనరేట్ అయింది? అంటే నేను కొన్ని బాంబేలోను వెళ్ళినప్పుడు 1-2-3 షూటింగ్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే సార్, వాళ్ళు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. వాళ్ళ కింద 40-50 మంది మేకప్ మెన్లు వీళ్ళు ఉంటారు అక్కడ. ఉన్నప్పుడు ఇక్కడ 1-2 సినిమా వాళ్ళు తక్కువ పెట్టారు, బయట వాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. సో మనం సినిమా వాళ్ళుగా మనం పెడితే బాగుంటుంది అనే ఒక ఐడియాతోను నేను ఎప్పటి నుంచి అనుకున్నా సార్. నా ఫైనల్స్ అంటే సార్ అప్పుడు లాస్ట్ టైం పెట్టేద్దాం అన్నప్పుడు కూడా కొంచెం ఆగి, కొంచెం మనలో కూడా చుట్టూ వచ్చి ఇవన్నీ చేసిన తర్వాత నేను కొంచెం ఆలోచించి సార్తో చెప్తే కంపల్సరీ
ఏమైనా కావాలంటే తీసేసుకో అంటాడు. ఆయన మామూలుగా సరే మీ ఇష్టం అంటాడు అంతే అండి. ఇప్పుడు మేకప్ స్టూడియో స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడ మీరు టీచ్ చేస్తారు పిల్లలకి. అవునండి. మేకప్ నేర్చుకోవడానికి అవును. వచ్చినటువంటి బ్యాచ్ వైజ్గా ఎంత ఎంత అవును. ఒక ఈచ్ బ్యాచ్కి ఎంత టైం పడుతుంది? అంటే 1 మంత్ కోర్స్ పెట్టాను సార్. 1 మంత్ కోర్స్. దాంట్లో మార్నింగ్ అవర్స్ మేకప్ ఉంటుంది, ఈవినింగ్ అవర్ హెయిర్ డ్రెస్సర్స్ ఉంటుంది. మంత్లీలో కొన్ని మనం నీల్ ఆర్ట్స్ ఇస్తాము, తర్వాత సారీ డ్రాపింగ్ చేపిస్తాము, తర్వాత మెహందీ చేపిస్తాం. మొత్తం ఎన్ని రకాల సర్వీసెస్? మ్యాక్సిమం మేకప్లు అంటే చెప్పలేము సార్, ఎన్ని ఉంటాయంటే మ్యాక్సిమం ఒక 30-40 వరకు డిఫరెంట్ షేడ్లు చేపెడతాం. తర్వాత హెయిర్ స్టైల్లో కూడా అంతే చేపెడతాం. మనకు ఒక మోడల్ అని ఓ బ్రైడల్కి వెళ్ళింది వేరే నుండి మామూలుగా నేర్పేటప్పుడు చాలా నేర్పవలసి వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఇప్పుడు మేకప్ వాళ్ళకి నేర్పిస్తాం వరకేనా, లేకపోతే వాళ్ళ సర్వీసెస్ కూడా ఉన్నాయా? అంటే మనకు వచ్చిన ప్రోగ్రాంలో కొంతమందిని పంపిస్తున్నారు. ఆల్మోస్ట్ మనకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ బ్యూటీ పార్లర్స్ ఎక్కువ వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వాళ్ళు అప్పుడే 3-4 బ్యాచెస్ బ్యూటీ పార్లర్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఫోన్ చేసి చాలా బాగుంది అన్నయ్య మామూలుగానే అలాగే ఇప్పటికప్పుడు రావడం, ఏదైనా డౌట్స్ ఉంటే అడగడం. ఇందులోను విజయవాడ నుంచి మేకప్ లో గర్ల్స్ బాయ్స్? రెండు సార్, ఇద్దరు ఉన్నారు. బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. మామూలుగా అసలు గర్ల్ మేకప్ మెన్ ఉన్నారా ఇండస్ట్రీలో? అంటే ఉన్నారు సార్. ఇప్పుడు అంతా గర్ల్ బాయ్స్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు మొత్తం అందరూ కలిపి ఉమెన్ మేకప్ మెన్ ఉంటే పెద్ద గొడవ అయింది కదా. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఎంతవరకు అనేది ఇంకా ఆల్మోస్ట్ అంటే కొంచెం ఎక్కడికక్కడ ఢిల్లీలోను, బాంబేలోను ఇలా కొన్ని మన కర్ణాటకలో నాటిల్లోను ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకున్న వాళ్ళు చేస్తున్నారు సార్. 100% గొడవలు మేకప్ వాళ్ళు లేడీస్ ఇప్పుడు మనకి చిన్న మేకప్ ఉమెన్ కాదు, మేకప్ ఉమెన్ రావడానికి లేదు, లేడీ మేకప్ ఉండటానికి లేదని చెప్పి యూనియన్ లో కార్డులు ఇవ్వడానికి కూడా గొడవలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయండి. మామూలుగా అవుతాయి. ఒక పెద్ద ఆవిడ వల్ల ఇది వచ్చింది. ఆవిడ అంటే శోభా గారు అనేటువంటి శోభా గారు ఆవిడ చేస్తారంటే ఆవిడకి కార్డు ఇవ్వకుండా పెద్ద గొడవలు జరిగిన. అవునండి, అది ఐడియా. లేడీ కార్డులు ఇవ్వడం అనేది లేదు సార్. మామూలుగా చెన్నైలోనూ కూడా లేదు, మనకి లేదు. కొన్ని బాంబే ఇన్స్టిట్యూట్స్ అయ్యి ఇస్తున్నారు సార్. వాళ్ళు పర్సనల్గా వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడున్న ఫాస్ట్ దాంట్లోనూ కంపల్సరీ అక్కడిక్కడ చేస్తున్నారు. కొంతమంది ఢిల్లీ నుంచి వస్తున్నారు, కొంతమంది బాంబే నుంచి వస్తున్నారు, కొంతమంది బెంగాలీ నుంచి బెంగళూరు. ఎవరు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఉన్న ఇదిలో వస్తున్నారు సార్ మామూలుగా అయితే. కానీ ఈ మధ్యకాలంలో మేకప్ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అదర్ లాంగ్వేజ్ వాళ్ళ ప్రాబల్యం ఎక్కువైపోవటం, ఉన్న మేకప్ చిన్న హెయిర్ డ్రెస్సర్ కోసం బాంబే నుంచి హెయిర్ డ్రెస్సర్లను తీసుకొచ్చి వాడు ఇట్లా ఇంటికి ఇలా 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 అనేసి వెళ్ళిపోయినంత మాత్రం అంటే అలా కాదు, వాడికి వేలకు వేలు లక్షలు ఇస్తుంటారు కదా వీళ్ళు, ఫ్లైట్ టికెట్లు అన్ని పెట్టి. అంటే అలా కాదండి. ఇప్పుడు అంటే జనరేషన్ మారింది కదా సార్, వర్క్ కూడా మారింది టోటల్గా, వరల్డ్ వైడ్ అయిపోయింది కదా ఇప్పుడు. సో దానివల్ల ఎవరిదాళ్ళు ఇది అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు చేసేది వాళ్ళే చేస్తున్నారు. కొన్ని ఇప్పుడు అఖండ గెటప్ ఉంది, శ్రీకాంత్ గారికి నేనే చేశాను, ఆ కంపెనీ షిప్గా నేను చేశాను. బాలయ్య బాబు గారికి నేను చేయలేదు, మామూలుగాను హీరోయిన్ గారికి అయ్యింది. ఆల్మోస్ట్ కంపెనీ అంతా నేనే చూసుకుని చేసుకున్నాను. శ్రీకాంత్ గారు బాంబే నుంచి విగ్స్ తెప్పించాము, పెట్టాం, గెటప్ నేనే చేశాను. విగ్స్ తెప్పించడం పెడతాం కాదు అసలు, మామూలుగా పర్సనల్ మేకప్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, ఆల్ దర్ స్టార్ కంటిన్యూ అవుతున్నారు. ఏదైనా గెటప్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా పెట్టుకోవాల్సి వస్తుంది తప్ప కన్నదంతా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఉంది, శ్రీకాంత్ గారిది ఒక గెటప్. సో బాంబే నుంచి వచ్చారు, లేకపోతే అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు, ఆ సినిమాకి చేశారు. ఏదైనా వచ్చినప్పుడు చేయించుకుంటున్నారు. అది మనం అంత ఇది కాదు కదా సార్. మామూలుగా అయితే మామూలుగా అయితే ఇదిలో ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు చేయించుకుంటారు. డైరెక్టర్ కావాల్సి వచ్చినప్పుడు మనం చేసింది మనం చేస్తున్నాం, వాళ్ళు చేసింది రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి కదా, వచ్చినాయండి గెటప్స్ విషయంలో కానీ వీటిల్లో అంతకు సరిపడినటువంటి ఈ టెక్నాలజీ అప్డేషన్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి మేకప్ మెన్లో పెరుగుతానికి అవకాశం ఉందా? ఉంది సార్, 100% ఉంది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చేసి అద్భుతమైనటువంటి గెటప్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరు అంటే మన రాజమౌళి గారి దగ్గర టీం ఉందండి. మన సీను గారు అని, మన నాయుడు గారు అని, మన గోపిచంద్ గారు, రవి గారు అని, ఇలా కొంతమంది ఆ స్పెషల్ వర్క్ నేర్చుకున్న వాళ్ళు కూడా రన్నింగ్ అవుతున్నారు సార్. మనం మామూలుగా ఇప్పుడు వచ్చే జనరేషన్ అన్నీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది సీనియర్స్ని వెళ్ళిన పక్కన పెడితే సార్, ఇప్పుడు వచ్చిన జనరేషన్ అన్నీ చేస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. అవసరమైతే అదర్ కంట్రీస్ వెళ్ళి నేర్చుకుంటున్నారు, అదర్ రాష్ట్రాలు వెళ్ళి నేర్చుకుంటున్నారు, నేర్చుకుని ఇది అవుతున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ చేయడానికి దేనికైనా రెడీ అన్నట్టున్నారు. సో మన వల్ల మనం తక్కువ కాదు, మనం అంతా కూడా వర్క్ నేర్చుకునే ఇదిలో అవుతున్నారు ఇప్పుడు అంతా. మేకప్ యూనియన్లో ఏదైనా పొజిషన్లో ఉన్నావా? అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు సార్ అలాంటి.
మామూలుగా అయితే ఎవరినైనా సరే ఒక శ్రీకాంత్ గారి రాజుకి ఒక మంచి నేమ్ ఉంది ఒక ఇదిలోను. అది దాన్ని కాపాడుకుంటూ వస్తాను. పోస్టింగ్‌లకి అయ్యాలను. కానీ ఎలక్షన్ టైంలో ఎవరైనా మంచి క్యాండిడేట్ ఉంటే సపోర్ట్ చేసి వాళ్ళకే ఇచ్చేస్తాం. మాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ వరకు వాళ్ళతో ఉండి క్యాండిడేట్ మంచోడు ఇలాగన్నా ఉంటే సపోర్ట్ చేసి ఇది చేస్తాం. అంతే తప్ప నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. మేకప్ మెన్‌లకి హీరోలతో ఉండేటువంటి పరిచయం, సాన్నిహిత్యం అనేటువంటిది చాలా క్లోజ్ ఇదిగా ఉంటుంది. కుటుంబ అవునండి. సభ్యుల్లాగానే మోర్ దాన్ కుటుంబంలో ఇంట్లో ఫ్యామిలీస్‌తో కూడా మాట్లాడుకోవాలని పర్సనల్ మ్యాటర్‌లు కూడా మీతో డిస్కస్ చేస్తూ ఉంటారు. అలాంటి మీకు శ్రీకాంత్‌తో వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ ర్యాపో ఏంటి? అంటే ఆయన చాలా ఇదిగా దాచుకోవడం అంటూ ఉండదు. కానీ హ్మ్. ఒక టైంలో మట్టుకి చాలా ఇబ్బంది పడ్డారు. హ్మ్. కొంచెం ఫెయిల్యూర్స్ టైంలోను. హుహు. అది ఆయన్ని చూసి బాధేసేది. హ్మ్. మామూలుగా ఏంటి ఇలాగా ఇదవుతున్నారని. హ్మ్. తర్వాత కొంతమంది పెద్దోళ్ళొచ్చి ఆయనకి ఇలాగ ఉంటది అది అని చెప్పేటప్పటికి చిరంజీవి గారు లాంటి మామూలుగా అంటే కొంచెం పెద్దోళ్ళంటుంటే మీకు అర్థమైపోయి ఉంటుంటది. హ్మ్. ఆ చిరంజీవి పెద్దాయన గారే కదా ఆయనకి బాగా ఆ! ఇన్‌స్పైర్ చేసి చెప్పేది. ఆ! ఆయన పెద్దాయన వచ్చి హ్మ్. అసలా ఓ రోజు అది డైరెక్టర్ గాను ఆయన షూటింగ్ కాడికొచ్చారు. హ్మ్. షూ చిరంజీవి గారు. హ్మ్. వచ్చి ఆహ్, ఏది శ్యామంగళికి రావం గారండి అని మా రాజు మనోహర్ రెడ్డి గారు డైరెక్టరు. హుహు. షూటింగ్ చేస్తున్నాము. మన నానక్రమ్‌గూడలో. పెద్దాయన వచ్చి ఒక 1 ½ అవర్, 2 అవర్స్ మాట్లాడుకొని ఎళ్లారు. హుహు. పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నాము. హ్మ్. బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారే కాంబినేషన్‌లో ఉన్నప్పుడు హ్మ్. వచ్చాడు. ఆయన వచ్చి మాక్సిమం ఒక 2 అవర్స్ పక్కనే కూర్చొని హుహు. అలా మాట్లాడి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచి వెళ్ళారు. హ్మ్. అది బాగా గుర్తు నాకు మామూలుగా. ఎందుకంటే ఆయన హ్మ్. అంటే చిన్నపిల్లలాగా అయిపోతాడు ఆయన. హ్మ్. ఏదైనా బాధొస్తే ఆటిల్లో. హ్మ్. అది మీకు తెలుసు ఆల్మోస్ట్ అదే. అదే. మామూలుగాను. హ్మ్. ఆయన ఇదిలోను. కానీ ఎవరితోనూ ఆయన బాధపడితే ఆయనే ఇదవుతాడు గానీ ఎవరితోనూ హ్మ్. అలాగిలాగని మాట్లాడడం గానీ, అది గానీ ఏమి ఉండదు. హ్మ్. ఒక చిరంజీవి గారికి ఉన్న ఇదిలోనే తప్ప. హ్మ్. ఆయన కోసం చెప్పేంత పెద్దోళ్ళం కాదు నేను. హ్మ్. చిరంజీవి గారి కోసం. కాకపోతే ఏంటంటే ఆయనొచ్చారు. వచ్చి హ్మ్. పైగా మనం ఎవరైనా ఫోన్ మాట్లాడేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతాం. హ్మ్. మామూలుగా మీరు ఏదైనా ఫోన్ చేశారనుకోండి, హ్మ్. "ఆ! ప్రభు గారా" అంటాం. చిరంజీవి గారు ఫోనొస్తే సెట్‌లోంచి పక్కకెళ్ళిపోతాడాయన. హ్మ్. ఎళ్ళిపోయి ఒక 2 నిమిషాలు మాట్లాడేసి అప్పుడొస్తారు. హ్మ్. సో, మాకర్థమైపోద్ది. ఇంట్లో హ్మ్. వాళ్ళు ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన పక్కకెళ్ళడం, మాతో అందరితోనూ ఉంటాడు. హుహు. ఆయన ఫోనొచ్చినప్పుడు అన్నయ్య అంటే ఎళ్ళిపోతారు. సో, అది నేను మర్చిపోను. మాకు ఎవరైనాను గమ్ముని డైరెక్టర్లు, నిర్మాతలు ఫోన్ చేసినప్పుడు మేము ఫోన్ ఆల్మోస్ట్ మా దగ్గరే ఉంటది. మీకు తెలియంది కాదు షూటింగ్ అంటే స్టాఫ్ దగ్గరే ఉంటది. హ్మ్. ఆ విషయంలో మట్టుకి ఆ ఫోనొచ్చిందంటే ఇమ్మీడియేట్‌లీగా శ్రీకాంత్ బెస్ట్ గెటప్స్ ఏమేంటి మేకప్ చేసినటువంటి మీరు? నేను 'బాబు' గారిది సినిమా 'లక్ష్మణుడి' క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చినప్పుడు గెటప్ నేనే 'శ్రీరామ్ చేశాను. రాజ్యం'. 'శ్రీరామరాజ్యం.' తర్వాత హుహు. 'బాబు' గారిది కూడా కంపెనీ చీఫ్‌గా చేసే అవకాశం వచ్చింది. హుహు. ఆయన కొన్ని మోడ్యులేషన్ చెప్తారు సార్. చాలా ఎక్సలెంట్ అప్పట్లోను. హ్మ్. ఆయన ముందు నిలబడి మనం ఇచ్చేయలేం. ఆయనకి చేసి కెచ్చెదానం చూపిచ్చి, హ్మ్. ఇలా కావాలమ్మా అనేవారు. హుహు. మనం దానికి తగ్గట్టు ఇచ్చేసాము. తర్వాత మనం ప్రతి సినిమా దేనికి దానికి అన్నీ నేనే చూసుకుంటూ వచ్చాను. హ్మ్. నేనే చేసుకున్నాను. ఒక ఇప్పుడు 'గేమ్ చేంజర్‌లోనే' ఇప్పుడు ఇది పెట్టాను. 'అఖండలో' గెటప్ చాలా 'అఖండ' గెటప్ నేనే చేశాను చాలా సార్ అది. ఫిరోషియస్ గెటప్‌గా వచ్చింది. అది డైరెక్టర్ గారు ఇచ్చారు సార్ స్కెచెస్ బోయపాటి శ్రీను గారు. హుహు. నాకిలా కావాలన్నారు. దాన్ని ఒక హుహు. 2, 3 ప్యాటర్న్స్ విగ్స్ అయ్యి చేపిచ్చి, హ్మ్. ఆయన వన్ టైమ్‌లోనే ఓకే చేసేసారు సార్. హ్మ్. ఆ కాస్ట్యూమ్స్ అయ్యి మట్టుకు మాత్రం కొంచెం చూసుకొని ఇచ్చేసుకున్నారు. హ్మ్. హ్మ్. అసలు ఫస్టు విగ్ సెట్ అవ్వగానే శ్రీకాంత్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వారండి. హ్మ్. ఇంకా గెటప్ సెట్ అయిపోయింది అని ఇంకా అసలు ఫస్ట్ డేనే బాలయ్యబాబు గారి కాంబినేషన్ అండి గెటప్‌తో పాటు. హ్మ్. ఫైటు పైగా. చా 'మహాత్మా' కూడా మంచి గెటప్ ఇచ్చారు. 'మహాత్మా' అసల వంశీ గారు హ్మ్. ఇదిలా 'మహాత్మా' ఒకటి తర్వాత అంతకుముందు ఇది చాలా స్టైలిష్ ఆఫీసర్ అంటే 'ఖడ్గం.' అవునండి. మామూలుగా. 'ఖడ్గంలో' కూడా చాలా బావుంటాడు శ్రీకాంత్ గెటప్ అది. అది కృష్ణవంశీ గారు అంతా హ్మ్. న్యాచురల్‌గా హ్మ్. ఇదిలోను. శ్రీకాంత్ అలవాట్లేంటి? తను భోజనం గాని, తన మెయింటెన్స్ ఫిగర్ మెయింటెన్స్ అంటే చాలా బావుంటది. అప్పటికి, ఇప్పటికి కూడాను ఆ మెయింటెన్స్ బావుంటుంది. ఏంటి ఏం తింటాడు? ఏం తినడు తను? తినరనేమి కాదు సార్. ఆయన లైట్‌గా తీసుకుంటాడు ఏమైనాను. హ్మ్. ఇంట్లో బయట నుంచి తెప్పించింది ఏం తినరు.
మామూలుగానే ఇంట్లో నుంచి క్యారేజ్ వస్తుంది ఎప్పుడూ, మేడం చేసి పంపిస్తారు కంపల్సరీ. ఆయనకి షూటింగ్ భోజనం లో భోజనం ఉండదు, ఇంటి దగ్గర నుంచి రావాల్సిందే. ఇంటి దగ్గర నుంచి వస్తుందండి. ఎక్కడో బాగా లాంగ్ ఫిలిం సిటీ తప్ప, ఫిలిం సిటీ కూడా వస్తుంది అప్పుడప్పుడు, లాంగ్ బాగా ఇక్కడ దూరం అన్నప్పుడు తప్ప, కానీ అదంతా ఇంట్లో ఫుడ్డే సార్. ఎక్కువ ఇంట్లో ఫుడ్గా ప్రిఫరెన్స్ చేస్తారు. మామూలుగానే ఏం తీసుకున్నా పట్నే 2 ఐటమ్స్లో తినేసి లేచిపోతాం. ఈ రెగ్యులర్ టైమింగ్స్ ఎలా ఉంటాయి తనకి? జిమ్ చేయటం కానీ, వాకింగ్ కానీ ఇట్లాంటివి చేస్తారా? ఇంట్లోనే ఫిజికల్ ఇది యాక్టివిటీ ఇంట్లోనే జిమ్ ఉంటుంది సార్. మామూలుగానే ఆయన ఇంట్లోనే చేసుకుంటారు అంతాను. మామూలుగా అవుతాయి. మామూలు మార్నింగ్ షూటింగ్ అంటే 4 కంటే 4, 5 కంటే 5. అది మ్యాక్సిమం ఆయన ఒకటే చెప్తాడు సార్, నేను 1 అవర్ ముందు ఉండాలి రాజు సెట్లోను అనేది ఒకటే చెప్తారు. దాన్ని బట్టి చూసుకోండి మీరు మెయింటైన్ అంటారు. చేస్తారు అవి ఇప్పుడు డిసిప్లిన్. అస్సలు షూటింగ్ విషయంలోనూ చాలా ఇది సార్. మామూలుగా అయితే మీకు నాకు ఎందుకు మామూలుగాను మీరెందుకు మామూలు లేట్గా వచ్చారనేది ఇచ్చేస్తాడు. ఫస్ట్ మనం వెళ్ళినప్పటికీ ఆయన కింద వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏదైనా ఒక అనుకోని కారణాల వల్ల మనం లేట్కి వెళ్ళాం అనుకోండి, కిందకు వచ్చి వెయిట్ చేస్తారు. ఒక్కోసారి మా డ్రైవర్ రావడం, నేను రాకపోయినా కిందకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు రెడీగా. టైం మెయింటెనెన్స్ విషయంలో, అమ్మమ్మ అది డిసిప్లిన్ విషయంలో, షూటింగ్ విషయంలోనూ ఎప్పుడు మనకి అది ఉంది ఇది ఉంది అని ఏముండదు సార్. మామూలుగా ఏదైనా గెటప్ హెల్పింగ్ నేచర్ విషయంలో శ్రీకాంత్ ఏంటి? 100% ఇదిలోనే ఉంటారు సార్. మామూలుగా నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఆయన ఏంటనేది. మా మామూలుగా అయితే మా స్టాఫ్ అందరికీ కూడా మంచి ఇదిలో ఉన్నాం. స్టాఫ్ కానీ బయట ఫ్యాన్స్ వాళ్ళందరికీ కూడా చాలా ఇదిలో మనకు తెలియకుండానే ఆయన చాలా చేస్తాడు ఇంట్లో. మామూలుగా పిల్లలు చదువుకునేసేలో కానీ అవి కానీ కొంతమంది ఇదిలో ఉంటారు. ఆయన రాగానే శ్రీకాంత్ ఊహ చాలా అన్యోన్యంగా ఉంటారు కదా. మా మేడం గారు చాలా ఇది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ లాగా ఉంటారు. మనం చెప్పకూడదు కానీ ఆవిడ మమ్మల్ని మా అమ్మగారి కంటే రాజు రాజు అని ఎక్కువ పిలిచింది, ఆవిడే పిలుస్తారు. అంటే మీకు తెలియదు కదా, పొద్దున్నే షూటింగ్కి వెళ్ళాలంటే పొద్దున్నే ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళి ఆయనతో పాటు వచ్చే అలవాటు నాకు. సో అందుకని కంపల్సరీ ఏదోను అంత అన్యోన్యంగా ఉండే శ్రీకాంత్ ఊహ విడిపోతున్నారు నా మధ్య ఎలా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ అంతా? మామూలుగా ఆయన వీడియోలు చూపెడతాడు మాకు, రాజు ఇలాగ వచ్చినాయి ఇలాగ వచ్చినాయి అంటూ. మా మేడం గారికి కూడా చూపెడితే ఆవిడ నవ్వుతూ ఉంటారు అన్నమాట. ఆ రోజు ఆ పుకారు వచ్చినప్పుడు ఇద్దరు అరుణాచలం గుడిలో పూజలు చేస్తున్నారు. అవునండి, నేనే ఆ వీడియో తీసి అందరికి పంపించి లేదు అసలు అది న్యూస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎవరిది ఇదో తెలియదు కానీ సార్ అది చాలా ఘోరం సార్. అది మట్టుకి ఒక్కొక్కసారి మరి మనం చెప్పకూడదో తెలియదు కానీ యూట్యూబ్లో వాళ్ళు ఇలాగ ఎవరు వీళ్ళు ఇలాగ ఎవరు అవన్నీ పెట్టినప్పుడు ఒక్కోసారి ఆయనకు వచ్చి కాల్స్ ఎక్కడి నుంచో వచ్చేస్తాయి. అనే ఒకసారి అయితే ఏదో చనిపోయారు అని ఏదో పెట్టినట్టు అప్పుడు ఫోన్ చేసి మాకు ఊళ్ళ నుంచి ఫోన్లు, అంటే ఊరు నుంచి మాకు అత్తయ్య గారు ఊరు గుంటూరు అండి, అక్కడ నుంచి కాల్స్, విలేజ్ నుంచి కాల్స్, ఎవరెవరో ఫ్యాన్స్ వాళ్ళు కాల్స్, మేము రికార్డింగ్లు పెట్టి మామూలుగా ఇది చేసేవాళ్ళు. బాబు సార్ హ్యాపీగా ఉన్నాడు, ఆయన ఊర్లో లేడమ్మా వాళ్ళు అందుకుని ఉన్నారు మామూలుగానే, ఇప్పుడు ఆయనకి చేసాము ఫోన్ అంతా హ్యాపీగా ఉంది, ఆయనకి బయట ఉన్నారు అవన్నీ చెప్తే కంగారు పడతారని నేను చెప్పకపోవడం. ఇదిలోను అసలు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఫ్యాన్స్ వాళ్ళు, రాజమండ్రి ఇలా కొంతమంది బాగా కాల్ చేశారు సార్. అప్పుడు అవుతాయి ఈ ఈడిపోతున్నప్పుడు కానీ ఇలా పెట్టినప్పుడు వీడియోస్ అయి పెట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ బాధపడేది మేమే ఎక్కువ బాధపడతాం ఫస్ట్. ఇప్పుడు ఈ స్టూడియో విషయంలో తను ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, ఎలాంటి హెల్ప్ చేశారు ఈ హస్తాగ్లో స్టార్ట్ చేసే విషయంలో? ఇమ్మీడియట్లీగా ఆయన ఒకటే అన్నారు, నీకు ఏం కావాలో తీసేసుకో, మామూలుగాను ఎప్పుడు ఓపెనింగ్ పెట్టుకుంటున్నావు అన్నారు, పలానా డేట్ అన్నాను, మంచిది అన్నారు. ఇదిలో మొత్తం అంటే ఆయనే చేసింది సార్ అదంతా. మొత్తం సకుటుంబ సమేతంగా వచ్చారు శ్రీకాంత్ గారు? మేడం పాప గారు ఇక్కడ లేరండి మామూలుగానే, చిన్నబాబు లేరు అప్పుడు, రోషన్ బాబు, మేడము, సారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు. ఒక్కొక్క ఫోటో చూద్దాం, ఒక్కొక్క వ్యక్తితో మీకున్న అనుబంధం, ఎందుకంటే చూస్తుంటే చాలా మందితోటి చాలా మంచి ర్యాపో ఉంది. దిస్ ఈజ్ విత్ రోషన్ బాబు. రోషన్ బాబు నిర్మలా గార్మెంట్ సార్, నిర్మలా గార్మెంట్ టైంలో ఇది అరకుల మోహన్ లాల్ గారికి వర్క్ చేసావా? ఇది యాక్చువల్గా జనతా క్యారేజీలోనూ షూటింగ్ నుంచి ఫోన్ వచ్చిందండి, ఇలాగ వాళ్ళ మేకప్ మ్యాన్కి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉంది, ఊరు వెళ్తున్నారు అని ఇలాగ శ్రీకాంత్ గారు మేకప్ మ్యాన్ రమ్మంటే ఆయన అంటే పలానా వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది కాలు, ఇలా మోహన్ లాల్ గారికి చేయాలంటే సరే నేను చేస్తానని చెప్పాను. వెళ్ళాను, ఆయన ఓకేనమ్మా అన్న, ఫస్ట్ మేకప్ వేసి పెట్టాను క్యారీ వ్యాన్లో, ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా అన్నారు. అంతే,
అలాగా ఒక 10 రోజులు ఆ సినిమాకి నాకు చేసే అవకాశం దొరికింది సార్. సూపర్ స్టార్ ఆఫ్ మోహన్ లాల్ సార్ ఎలా అసలు ఉంటుంది ఆయనతోటి? చాలా హ్యాపీ సార్ అసలు. చాలా ఇదిగా ఉంటారా? చాలా ఇదిగా ఉంటారు. క్యారివాన్‌లోకి వెళ్ళగానే మామూలు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఉమ్, తర్వాత నేను ఆయన శ్రీకాంత్ గారు ఒక 'ది విలన్' అని కన్నడ, మలయాళం మోహన్ లాల్ గారితో ప్రాజెక్ట్ చేశారు. ఉమ్. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు వెళ్ళి పలకరిస్తే చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు. ఇది అబ్బా, శ్రీకాంత్ ఆల్ గారు టాప్ స్టార్స్. శ్రీకాంత్ గారి బర్త్డే సార్ ఇది గ్రీన్ పార్క్ హోటల్లో. అప్పుడు మామూలుగా అయితే ఇది చిన్న పిల్లాడు మరి, చిన్న బక్కగా ఉన్నావు. చాలా ఇదిగా ఉన్నాడు. నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, ఆపోజిషన్ అలీ గారు ఉన్నారు సార్, నవ్విచ్చింది. అందరు నవ్వుతున్నారు, ఆ, అందరు మంచి స్మైల్ లో ఉన్నారు. అప్పుడు అలీ గారు ఆ కామెడీకి మాట్లాడతాడు కదా ఆయన, రాజా మంచిది అది ఇది అని జోకులు వేసినప్పటికీ పెద్ద ఆయన వీళ్ళందరూ మంచి స్మైల్లో ఉన్నారు. నెక్స్ట్ శ్రీలీల. నేను మామూలుగాను స్కంద ప్రాజెక్ట్ చేసినప్పుడు కొంచెం పరిచయం అండి. అంతకుముందు పెళ్లి సందడి ఫోటోషూట్లకి వెళ్ళినప్పుడు కొంచెం తెలుసున్న ఆవిడ. నేను ఇలాగ స్టూడియో పెట్టుకుంటున్నాను ఇలాగ అంటేనే మామూలుగాను చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆ లోగోకి సంబంధించి కొన్ని మార్కులు చెప్పారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, బాగుంటుంది సార్, చాలా మంచి చాలా అమ్మాయి. చలాకీనమ్మ. చాలా మంచి అమ్మాయి. ఆ లోగోకి సంబంధించి ఎడ్జిని పైన 2 తీసుకో, నీకు స్టూడియో అనేది కిందకి రాని, లైన్ అప్ చెయ్యొద్దు, లోగో మొత్తం కొంచెం కలెక్షన్ ఎడ్యుకేటెడ్ కదా తను, అమ్మో డాక్టర్. డాక్టర్ గారు అండి మామూలుగా. యువర్ ఫ్యామిలీ విత్ ఇది మా బాబు, మా ఫ్యామిలీ, మీ మిసెస్, మీ ఇద్దరు అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు ఏం చదువుతున్నారు? తను ఎక్స్చేంజర్లో జాబ్ వచ్చింది సార్ మన అక్కడికి రాయదుర్గ అక్కడ. పెద్ద అమ్మాయి. పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి విఎన్ఆర్లో మెకానికల్ సెకండ్ ఇయర్. అఖండ గెటప్ ఇది. అవును సార్, ఇది అఖండ నైట్ షూట్లోను ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఉంది కదండి. ఇది కూడా ఇది మన ఫోటో షూట్స్ కోసం, కన్నడ ఫిలిం ఫోటో షూట్ కోసము, కన్నడ ఫిలిం మన పునీత్ గారి సినిమా కోసం ఫోటో షూట్ చేసినప్పుడు సార్ ఇది. నెక్స్ట్ ఇది మా బాబు నిర్మలా కాన్వెంట్. నెక్స్ట్ ఇది నాగార్జున గారు దానికి మన రోషన్ బాబు షూట్ చేస్తున్నప్పుడు ఆయనతో స్టిల్ దిగడానికి వెళ్తే ఆయన చాలా ఆప్యాయంగా పిలిచి ఇచ్చారు. సాయిబాబా చేస్తున్నాం సార్, షిరిడి సాయిబాబా. ఆ టైంలో కొంచెం ఇదిలో ఉంటే అప్పుడు తర్వాత ఇంతకు స్టూడియో ఓపెనింగ్ బాగా జరిగింది. అలాగే బోయపాటి కూడా స్టూడియో ఓపెనింగ్ వచ్చారు. ఒకసారి శ్రీకాంత్ ఏమన్నారు చూద్దాం ఒకసారి. నా దగ్గర దాదాపుగా 25 years నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్న మేకప్ మ్యాన్ రాజు ఈరోజు హస్తా గ్లో అనే కంపెనీని స్టార్ట్ చేయడం, బ్యూటీకి సంబంధించిన ఇక్కడ అకాడమీ, అంటే మేకప్ చాలా మంది వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు మేకప్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. అటువంటి స్టూడియోని ఈరోజు స్థాపించడం, మేము ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజు గురించి ఏం చెప్తానంటే చాలా కష్టపడే వ్యక్తి. ఫస్ట్ నుంచి కూడా నా దగ్గర 25 years పైనుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నాడంటే ఎంతో సిన్సియర్గా, అలాగే ఈ స్టూడియోని కూడా ఒక సిన్సియర్గా ముందుకు తీసుకెళ్తాడని నేను నమ్ముతున్నాను. ఇక్కడ రకరకాల పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా సరే మేకప్ సంబంధించిన ఏదన్నా కూడా హస్తా గ్లో అనేది ఈ కంపెనీ మీకు అందుబాటులో ఉంటుంది. డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రాజు. శ్రీకాంత్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే తన కళ్ళ ముందు పెరిగిన వాడివి, తను ఈరోజు నువ్వు సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకొని చేసుకుంటున్నాను, బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను అనుకుంటే మనస్ఫూర్తిగా వచ్చి తన కుటుంబ ఫ్యామిలీతో వచ్చేసి బ్లెస్ చేయటం అనేటువంటిది తనతో ఏర్పరచుకున్న అనుబంధం, నీ సిన్సియారిటీ, ఇవన్నీ కూడా వర్కౌట్ అని. అలాగే బోయపాటి సీన్ గారు నెంబర్ 1 డైరెక్టర్, ఆయన ఏమన్నారు చూద్దాం. రాజు అనే వ్యక్తి కుర్రాడు నా దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ అఖండ బాలయ్య గారు మేకప్ తప్ప మిగతా మేకప్స్ అన్ని అంతా ఇది చేసుకొచ్చింది, కోఆర్డినేట్ చేసుకొచ్చింది మొత్తం టోటల్లీ రాజే. సో అంత మంచి కుర్రాడు ఈ రోజు ఒక మంచి స్టూడియో పెట్టి మీ ముందుకు వచ్చి ఒక ట్రైనింగ్ సెంటర్ అండ్ ఈవెంట్స్ కూడా తను చేయడానికి రెడీగా ఉన్నాడు. తప్పకుండా తను మంచి మేకప్ ఆర్టిస్ట్, మీ అందరు కూడా బాగా నచ్చుతాడు. ముందు తను బాగా పైకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బోయపాటితో ఏంటి అనుబంధం? జైజాన్కి నాకు కంపెనీ చేసే అవకాశం ఇచ్చారండి బోయపాటి సీనియర్ గారు. అప్పటి నుంచి కంటిన్యూషన్ చేశాను నేను ఆయన సినిమాలు. అందులోనూ ఏదైనా గెటప్ కావాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇలా కావాలి రాజు అని చెప్పేస్తారు. అది మనం చేర్చి పెడతాము. తర్వాత చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఆయన చెప్పేది చాలా క్లియరెన్స్గా ఉంటుంది సార్. అంటే ఫస్ట్ సెట్ అసిస్టెంట్ అవనే, మన కంపెనీ అసిస్టెంట్ అవనే, ఒక మేకప్ సీప్ అవనే చాలా క్లారిటీగా చెప్తాడు ఆయన. నాకు ఇలా కావాలి,
ఏదైనా లేకపోతే డౌట్ వస్తే ఏదైనా 2-3 స్కెచెస్ చూపెడతారు, దాన్ని మనం చేసి చూపించాలి. వర్క్ విషయంలో చాలా ఇదిగా ఉంటారు ఆయన. ఇప్పుడు కంపెనీలు చేస్తున్నప్పుడు మళ్ళీ శ్రీకాంత్ పర్సనల్ చేయటం రెండు ఎలా సాధ్యపడుతుంది? నాకు కుదిరిన కంపెనీలే చేస్తాను సార్, ఫస్టే చెప్పేస్తాను నేను. శ్రీకాంత్ గారికి చేస్తూ ఏదైనా గ్యాప్లు ఉన్నప్పుడు వచ్చి చూసుకుంటాను. ఫోటో షూట్లు చేసి పెడతాను సార్. ఫస్ట్ ఫోటో షూట్స్ను ఆర్డీని చేసేస్తాను మామూలుగా. అలాగే నేను విజయనేరమ్మ కూడా చేశాను సార్, నేను రామ్ చరణ్ గారిది. మన జయజానకి నాయక చేసిన తర్వాత స్కంద చేసి, అఖండ చేసి, తర్వాత నేను బాబు గారి సినిమాలు చేసి, తర్వాత మన శ్రీకాంత్ గారి కంపెనీలు ఆల్మోస్ట్ చేసి, కొన్ని బయట కంపెనీలు చేసి, లాస్ట్ టైము మన పిండం చేసి ఉన్నాను. తర్వాత మళ్ళీని మన పొలిమార్ 2 చేశాను. కొన్ని గెటప్స్ ఉన్నప్పుడు పిలుస్తున్నారు సార్ ఆఫీసులకి, వాళ్ళకి చేసి చూపెట్టేస్తున్నాము. తనకి బోయపాటి లాంటి ఒక మాస్ డైరెక్టర్, ఏస్ డైరెక్టర్ తనతో చేయటం అనేది తన ఎంకరేజ్మెంట్ దొరకటం అనేటువంటిది గొప్ప. చాలా అదృష్టం అండి మామూలుగా. ఆయన కూడా నాకు చాలా సపోర్టింగ్ సార్, పైగా చాలా ఇదిలోనూ అంటే మనం అసలు ఆయన కూడా ఇలా కావాలి రాజు అని చెప్తారు, చాలా ఆప్యాయంగా చెప్తారు. ఫస్ట్ ఆఫీస్కి పిలిపిస్తారు, ఇలాగ కావాలి పలానా గెటప్ ఉంటుంది అంటారు. మా డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఆల్ టీమ్స్ కూడా ముందే చెప్పి ఇది చేస్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్ వాళ్ళ టీమ్స్ అందరూ కూడా. అదిలా రాజు లేడ్ అనేది కాకుండా ముందే చెప్పేసేసి అన్నీ ఇది చేస్తారు. డైరెక్టర్ గారు కూడా నాకు కావాల్సింది ఫస్ట్ లుక్ టెస్టులు వాటిల్లో చెప్పేస్తారు. వెళ్ళి చేసి చూపించిన తర్వాత ఆయన ఇంకా కంటిన్యూషన్ ఇది అవుతుంది. నెక్స్ట్ రాజు నాన్న దగ్గర ఆల్మోస్ట్ 25 yearsగా పనిచేస్తున్నారు. అండ్ నా దగ్గర కూడా మేకప్ ఇదంతా మొత్తం నా లుక్ ఇదంతా చూసుకోవడం జరుగుతుంది. వెరీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ ఫైనలీ ఏంటి రాజు స్టూడియో పెట్టట్లేదా నువ్వు? ఒక స్టూడెంట్స్కి నేర్పించడానికి స్టూడియోలు పెట్టట్లేదా అంటే సడన్ గా ఇలా ఓపెన్ చేయడం జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫైనల్ గా ఒక స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ యంగ్ మేకప్ ఆర్టిస్ట్స్ కి ట్రైనింగ్ ఇస్తూ. రోషన్ వచ్చి చాలా బాగా మాట్లాడాడు. ఏమంటాడు తను ఈ ఓపెనింగ్, ఈ గ్లో స్టూడియో హస్తా గ్లో ఓపెనింగ్ గురించి ఏం చెప్తాడు? హస్తాగ్లో అది యాక్చువల్గా బాబు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇదిలో ఉన్న అబ్బాయి ఇలాగ స్టూడియో మామూలుగా అంతకుముందు 2-3 సార్లు ఆయన షూట్కి వెళ్ళాను. ఏదైనా ఉన్నప్పుడు ఏం రాజు ఏదో మామూలుగా ఏదైనా స్టూడియో పెట్టవచ్చు కదా అన్నట్టు జోక్స్ గాను, అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు కదా బాబు చిన్నప్పటి నుంచి ఇదిలో. సరే బాబు అనేవాడిని. తర్వాత సడన్గా స్టూడియోకి ఓపెనింగ్ పిలిస్తేనే స్టూడియో పెట్టేస్తున్నావా అన్నారు. మామూలుగా అదే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వను. మామూలుగా అతను రోషన్ ఫీచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను స్టార్గా? మామూలుగా అయితే చాలా మంచి స్టార్ అవుతారు సార్ తనకున్న ఇదే దానికి. యాక్చువల్గా అతను అంటే జిమ్ అది కానీ అతను తీసుకునే కేర్ కానీ అది కానీ చాలా ఇదిగా తీసుకుంటాడు అసలు. సో సేమ్ వాళ్ళ నాన్నగారు మెంటాలిటీలాగా షూటింగ్కి నేను కొన్ని రోజులు గ్యాప్లో వాటిలో చేస్తాను సార్ మామూలుగాను. అప్పుడు ఆ టైమింగ్స్ కానీ అవి కానీ సేమ్ వాళ్ళ నాన్నగారు ఇదిలోనే ఉంటారు. అంటే యాక్చువల్లీ చాలా హ్యాండ్సమ్ గా తయారు, మంచి కళ్ళు, ఆంధ్ర రితిక్ రోషన్ అంటున్నారు. అవును సార్, చాలా హ్యాపీగా అలాగ అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ మేము అయితే. అంటే మన చేతుల్లో పెరిగిన పిల్లోడిని అలాగంటే మనకి ఒక ఆనందం. ఇందులో చాలా మంచి కంపల్సరీ మంచి స్టార్, ఫీచర్ స్టార్, మంచి ఫీచర్ స్టార్ అవుతాడు. చాలా సెలెక్టివ్ గా కూడా ఉంటున్నాడు, పట్టలేదు ఏమి లేదండి. చాలా హ్యాపీగా ఒక్కొక్కటి 1 by 1 చేసుకుంటూ. ఇప్పుడు ఏంటి తను చేస్తున్న సినిమాలు? ఇప్పుడు మొన్న వైజయంతి ఫోటో షూట్ అయింది సార్ యాక్చువల్గాను. సినిమా పేరు కూడా పెట్టేశారా లేదో, మన ఛాంపియన్ అని ఇదిలోను. నెక్స్ట్ ఒక 1 month 2 monthsలో ఇది అవుతుంది అన్నమాట. మొన్న రుష్వా మట్టికి ఆల్ లాంగ్వేజెస్ మీద ప్రాజెక్ట్ చేశాడు సార్. ఆల్ లాంగ్వేజెస్ మోహన్ లాల్ గారును రోషన్ బాబు ప్రాజెక్ట్ ఫిలిం, పాన్ ఇండియా ఫిలిం. రుష్బా అండి టైటిల్, రుష్బా. అలాగే శ్రీకాంత్ చిన్న కొడుకు తనేంటి, ఎలా ఉంటాడు, ఏం చదువుతున్నాడు? స్టడీలో ఉన్నారు. శ్రీకాంత్ పాప పేరేంటి? మేధ అండి. మేధ. తనేం చదువుతుంది? డాక్టర్ చేస్తున్నారు సార్. డాక్టర్ ఎక్కడ? ఇప్పుడు ప్రస్తుతం కన్నడలో ఉన్నారు సార్. ఏ సంవత్సరం చదువుతుంది? ఇది 2nd year అనుకుంటా సార్ మామూలుగా. నెక్స్ట్ శ్రీలీల. హాయ్
అందరికీ నమస్కారం. సో ఇప్పుడే ఐ థింక్ చాలా రీసెంట్గా రాజు గారు ఒక కొత్త స్టూడియో ఓపెన్ చేశారు. ఆయన ఐ థింక్ ఇన్నేళ్ళ అనుభవాన్ని అందరికీ నేర్చుకోవడానికి ఒక అవకాశంగా మార్చి దేవ్ సెటప్ దిస్ బ్యూటిఫుల్ స్టూడియో, ఒక అకాడమీ హస్తా గ్లో అని. సో మేకప్ నేర్చుకోవాలన్నా లేకపోతే ఏమైనా ఈవెంట్స్కి, స్పెషల్ ఈవెంట్స్కి రెడీ అవ్వాలన్నా ఐ థింక్ దిస్ ఈస్ ద గో టు ప్లేస్. సో అందరు విజిట్ చేయండి. అండ్ ఆయనకున్న ఐ థింక్ విత్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ళుగా పనిచేసి ఆయనకి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ని అన్న ఒక దగ్గర నీట్గా జాట్ డౌన్ చేసి అందరికి నేర్పించడానికి రెడీ అయ్యారు. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చిన్న చిన్న కోర్సెస్ ఆయన మేకప్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కూడా యూ కెన్ కమ్ హియర్. సో హస్తా గ్లో, ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ పెళ్లి సందులోనే పరిచయం. పెళ్లి సందడి లైట్గానే పరిచింది సార్, ఫోటోషూట్లు అవి చేసినప్పుడు. తర్వాత స్కంద చేశాను కదా, స్కంద కంపెనీ సిప్గా చేసినప్పుడు ఆవిడకి కొంచెం ఫ్రెండ్లీ నేచర్ అవి అలవాటుగా ఉండడం, నేను కొంచెం ఇలాగా రోషన్ బాబు సినిమా ఇది చేయడం, దానివల్ల రెండు ఇది అయిందన్నమాట. సో ఇంతమంది ప్రముఖులు కుటుంబ సభ్యుల్లాగా వచ్చి దీన్ని మీ ఓపెనింగ్కి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వటం, వాళ్ళందరూ బెస్ట్ విషెస్, బ్లెస్సింగ్స్. సో హస్తా గ్లో అనేటువంటిది ఒక మేకప్ స్టూడియోగా, జాబ్లో చాలా మందికి మేకప్ అనుకుంటే మేకప్ అంటే ఏదో రంగులు పూయటం అనుకుంటారు. లేదు సార్, చాలా అది ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. అది యాక్చువల్లీ దేవుడిచ్చిన వరం సార్. మామూలు మేకప్ ఆర్టిస్ట్ అవ్వడం అనేది అంటే మీకు తెలుసు, ఎంతో మందికైనా సెలెక్టింగ్ ఇదిలో అవ్వలేరు మామూలుగా. సో మనకున్న ఆర్టిస్టు, మనకున్న హెల్ప్, సౌకర్యం, ఫ్యామిలీ అంతా కూడా ఉండి సపోర్ట్తోనే అవుతేనే అవ్వగలుగుతాం సార్. మేకప్ ఆర్టిస్ట్ అంటే మామూలు ఇది కొంతమంది నేర్చుకున్న వర్క్ వచ్చిన వాళ్ళు కూడా ఉండదు. 100% మేకప్ ఆర్టిస్ట్ అనేది ఒక అదృష్టంగానే ఫీల్ అవుతాను. మేకప్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి వచ్చి, ఇప్పుడు నువ్వు టచ్ అప్ బాయ్గా వచ్చావు ఇండస్ట్రీలోకి, టచ్ అప్ బాయ్గా వచ్చి మేకప్ మ్యాన్గా మారి ఒక కుటుంబంతో మమేకమై 30 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నావు. ఇండస్ట్రీలో మేకప్ రాజు, శ్రీకాంత్ రాజు అనేటువంటి ఒక ఐడెంటిటీ కార్డు, అదే ఆధార్ కార్డు. అవునండి, ఆ రేంజ్లో ఈ నెలలో కూడా శ్రీకాంత్ గారు రాజానే పిలుస్తారు అందరూ. అయితే మేకప్ డిపార్ట్మెంట్లో హీరోలకు ఉండేటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా చాలామంది మేకప్ మెన్లు ప్రొడ్యూసర్లు అయ్యారు. ఆనాటి చిదంబరం ఈయన విన్నాను సార్ నేను. మామూలుగా రత్నం గారు కానీ వాళ్ళ కానీ, రత్నం గారు కానీ, జయకృష్ణ గారు కానీ చాలామంది చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అయ్యారు. మన ఎన్టీ రామారావు గారి మేకప్ మ్యాన్, ఎన్టీఆర్, ఎంజీఆర్ గారికి చేసినటువంటి మేకప్ మ్యాన్ గారు, అందరూ కూడా మేకప్ డిపార్ట్మెంట్ కి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. అవును సార్. మీకు కూడా ఐడియా ఉందా? లేదు సార్, నేను చెన్నైలో ఎప్పుడైనా షూటింగ్ వెళ్ళాను తప్ప అక్కడ ఉన్నది లేదు నేను. సో అంతా హైదరాబాదే. సురేష్ ప్రొడక్షన్లో పెద్ద ఆయన రమేష్ గారు వాళ్ళు ఉండేవారు. తర్వాత భరద్వాజ గారి కంపెనీలో మాణిక్యం గారు, ఇప్పుడు మా గురువు గారు సింహాద్రి గారు, ఇలా కొంతమంది పెద్దోళ్ళతో తెలుసున్నాయి ఇదే తప్ప. పద్మాలయ రంగ గారు వాళ్ళలాగా ప్రొడక్షన్లోకి వచ్చే ఐడియా ఉందా? లేదు సార్, నాకు దేవుడి దేవుళ్ళు ఇలాగే మేకప్ ఇదిలోనే ఆ స్టూడియోస్ అయ్యి డెవలప్మెంట్ చేసుకుంటూ శ్రీకాంత్ గారికి ఇదిలో ఉంటూ ఆయన ఫ్యామిలీ సపోర్ట్తో అలాగే ఇచ్చేసుకోవాలని ఉంది, కానీ అది వేరే ఆలోచన తెలియదు. మేకప్ డిపార్ట్మెంట్లో ఉంటూ దానికి సంబంధించినటువంటి ఒక స్టూడియో స్టార్ట్ చేయటం, దానికి మళ్ళీ కొంతమంది మేకప్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని తయారు చేయటం, స్టూడెంట్స్ని తయారు చేయటం, బ్యాచ్ల వైజ్గా 1 month కోర్స్ తోటి బ్యాచ్లు. ఎంత చార్జ్ చేస్తుంటారు మీకు? అంటే మామూలుగాను వాళ్ళు తీసుకున్న కోర్సుని బట్టి సార్, దాంట్లో మన దగ్గర 5 ఉంటాయి. 5 రకాల కోర్సులు మామూలుగా మేకప్, హెయిర్, సారీ డ్రాపింగ్ అండ్ నీల్ ఆర్ట్స్ అండ్ మహిందీ. అంటే ఒకటి 5 చేస్తే 5 చేసుకోవచ్చు సార్. మామూలుగా మనం 1 month అని ఏమి లేదు సార్. మామూలుగా మినిమం 1 month పెట్టుకుని దాంట్లో మనం వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఈ సపరేట్గా తీసుకుంటారు కొంతమంది, ఇది మేకప్ నేర్చుకుంటారంటారు, కొంతమంది హెయిర్ నేర్చుకుంటామంటారు, కొంతమంది మెహందీ నేర్చుకుంటామంటారు. సో అలాగమాట. ఎలా చార్జ్ చేస్తారు? ఫీజులు ఎట్లా చార్జ్ చేస్తారు? అంటే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి మన విధానాన్ని అట్లా కదా, ప్రిస్క్రైబ్డ్ ఫ్రీ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉండాలి కదా. వచ్చేవాళ్ళు రేపటి రోజున ఇంటర్వ్యూ చూసిన తర్వాత మేము నేర్చుకుంటామని వచ్చేవాళ్ళు ఉంటే, బాబు ఈ 1 month కోర్సుకి ఇంత చార్జ్ చేస్తాం. 60,000 సార్. 60,000 మీరే అన్ని మాయే సార్. వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికెట్ ఇస్తాం సార్, గవర్నమెంట్ సర్టిఫికెట్. గవర్నమెంట్ సర్టిఫికెట్ ఎలా వస్తుంది సార్? మీరు అంటే యాక్చువల్ గా మనం ఇన్స్టిట్యూట్ పెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. అవునా? ఏంటి మీరు ఇచ్చే సర్టిఫికెట్ పేరు ఏంటి? మామూలుగా మన స్టూడియో మీద సర్టిఫికెట్ ఇస్తాం సార్, మన స్టూడియోలో నేర్చుకుంటున్నట్టు.
నిధులు. ఆ సర్టిఫికెట్ వాళ్ళు షాప్స్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా చూపించుకోవచ్చు. బ్యూటీ పార్లర్ పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా వస్తుంటారా? ఎక్కువ వస్తున్నారు సార్ వాళ్ళు. ఆల్రెడీ నా దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళు విజయవాడ నుంచి ఒక అమ్మాయి వచ్చారు. వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో 3 బ్యాచెస్ ఆల్రెడీ పెట్టుకున్నారు. వాళ్ళ ఓపెనింగ్స్ కూడా వెళ్ళాను నేను. వాళ్ళ ఓపెనింగ్స్ కూడా వెళ్ళాము మామూలుగా ఇదిలోను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. సో వెరీ గుడ్ రాజు, ఆల్ ద బెస్ట్. చాలా మంచి ప్రయత్నం చేసావు. ఇన్నేళ్ళ అనుభవాన్ని క్రోడీకరించుకొని ఇలాంటి ఒక నీ వృత్తికి రిలేటెడ్ అయినటువంటి ఒక వ్యాపకంలోకి, బిజినెస్లోకి రావడం అనేటువంటిది టు బి అప్రిషియేటెడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్.